తెలుగు రాష్ట్రాల్లో అతిసార అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఆ జిల్లా ఈ జిల్లాలో లేదు, అన్ని ప్రాంతాల్లో పల్లె మంచం పడుతోంది. రోజు వందల మంది అనారోగ్యానికి గురై ఆసుపత్రుల బాట పడుతున్నారు. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దీంతో డయేరియాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2 కీలకమైన కమిటీలు కూడా ఏర్పాటు చేసింది. ముసురువానలు, మారిన వాతావరణం, కలుషితమవుతున్న నీరు, వెరసి తెలుగు రాష్ట్రాల్లో డయేరియా తీవ్ర రూపం దాల్చింది. పల్లెలు, పట్టణాలు అని తేడా లేదు. డయేరియాతో బాధపడుతున్న వారి లిస్టు రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 61 గ్రామాల్లో డయేరియా విజృంభించింది. ప్రస్తుతం 7 గ్రామాల్లో డయేరియా కేసులు విపరీతంగా ఉన్నాయి. ఒక్క పిడుగురాళ్లలోనే 60 కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వారం రోజులుగా డయేరియా విజృంభిస్తోంది. లెనిన్ నగర్, మారుతినగర్లో ఇప్పటి వరకు 60 డయేరియా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 39 మంది సమీప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డయేరియా వచ్చిన ఇద్దరికి ఇతర జబ్బులు ఉండడంతో ప్రాణాలు కోల్పోయారు. పిడుగురాళ్లలో డయేరియాపై మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. కృష్ణా వాటర్ పైప్లైన్ లీకేజీ ఉండడంతో 5 రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేశారు. ఆ సమయంలో స్థానికులు బోరు నీటిని వాడారు. ప్రస్తుతం కృష్ణానది నీళ్లు వస్తున్నప్పటికీ డయేరియా ప్రబలుతోంది. దీంతో బోరు నీటితో పాటు పైప్లైన్ నీటిని అధికారులు పరీక్షిస్తున్నారు. నీరు ఎక్కడ కలుషితం అయిందనేది కనిపెట్టే పనిలో అధికారులు ఉన్నారు. ఈ టెస్ట్ వచ్చిన తర్వాత ఈ 48 అవర్స్ తర్వాత చేసుకుంటాం. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తాగేదానికి నీళ్లు కాసుకుని తాగండి. ఏ నీళ్ళైనా నీళ్లు కాసుకుని తాగండి. కడప జిల్లా కాజీపేట మండలం మిడుతూరులో డయేరియా సోకి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అదే గ్రామంలో మరో 20 మందికి పైగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. గ్రామంలో తీవ్రంగా డయేరియా ప్రబలినా కనీసం శానిటేషన్ కూడా చేయడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. డయేరియా నివారణపై వైద్య శాఖ ఫోకస్ పెట్టింది. హెల్త్ కమిషనర్తో పాటు సీడీఎంఏ, పంచాయతీరాజ్ కమిషనర్తో కలిపి 2 కమిటీలు ఏర్పాటు చేసింది. డయేరియా, సీజనల్ వ్యాధులను అరికట్టడం, ట్రీట్మెంట్ విషయాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ తయారు చేయడం కోసం ఓ కమిటీ పనిచేస్తుంది. ఏ కారణాల వల్ల కేసులు రిపీట్ అవుతున్నాయి, కట్టడి చేయడానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ ఏంటనే దానిపై ఈ కమిటీ కసరత్తు చేయనుంది. మెడికల్ టీంతో మరొక ర్యాపిడ్ అసైన్మెంట్ కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీలో జనరల్ మెడిసిన్, మైక్రోబయాలజిస్ట్ తో పాటు ఎస్పీఎం డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, ఇలా 3 స్పెషలిస్టులతో పాటు ఇతర ఉన్నత అధికారులతో ప్రభుత్వం టీం ఏర్పాటు చేసింది. ట్రీట్మెంట్ కు రోగులు ఎలా స్పందిస్తున్నారు, చనిపోవడానికి గల కారణాలేంటి అనే దానిపై ఈ టీం అధ్యయనం చేయనుంది. ఇక పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్, రేగడి, మద్దికుంట గ్రామాల్లో ఊరంతా మంచం పట్టింది. ఈ 2 గ్రామాల్లో ఏ ఇంట్లో చూసినా జ్వర బాధితులే దర్శనమిస్తున్నారు. ఇంటిల్లిపాది విష జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. జ్వర బాధితులు నడవలేక విపరీతమైన కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. గతంలో జ్వరం వచ్చినప్పుడు ఇలాంటి అవస్థలు ఎన్నడూ చూడలేదంటున్నారు. ఈ వానాకాలం సీజన్లో ఇలాంటి జ్వరాలు రావడం పట్ల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వైరల్ ఫీవర్ అన్నారు, వచ్చినాక 2 రోజులు మంచిగా ఉన్నా, 2 రోజుల తర్వాత ఈ నొప్పులు స్టార్ట్ అయినాయి. ఈ నొప్పులతోటి మొత్తానికి లేవత్తలేదు. ఇంకా జ్వరం వస్తానన్నా ఏం కాలే, కానీ ఇప్పుడు కంప్లీట్ నడవత్తలేదు, దేక్కుంటా నడుచుడు అటు ఇటు. ఇప్పుడు 50 ఏళ్ళు ఉండవచ్చు, కానీ ఇంతవరకు ఈ జ్వరాన్ని అయితే నేను చూడలేదు. ఈ ఊర్లో మొత్తం ఘోరం అయితే అండి. ఈ వాతావరణం ఎండలు కొట్టి, వర్షాలు కొట్టి ఇట్లా వస్తున్నాయి అని అంటారు. బాగా జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, ఇక వర్షం అయితే లేదు, తిండి పోతలేదు, ఘోరం ఉన్నది ఈ ఊళ్ళే. వర్షాలు కురుస్తున్నందున డయేరియా కేసులు ఎక్కువగా వస్తాయని, వాటిపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నీరు కలుషితం కాకుండా చూసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.